మహిళా సాధికారత అనే ముసుగులో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతుందని ఆయన మండిపడ్డారు. మరి నియోజకవర్గాల పునర్విభజనకు ఇంతటి ఆతృత ఎందుకని ఆయన కేంద్రాన్ని సూటిగా అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడం అయితే జరిగింది. జనగణన చేపడితే కులగణన అడుగుతారని భయం, కులగణన చేస్తే రిజర్వేషన్ల శాతం పెంచాలని నిలదీస్తారని భయం, అందుకే ఈ అంకెలు లెక్కలు గారడీతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించడం ఒకటే మార్గమని, వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం దక్కనప్పుడు మరి ఈ రిజర్వేషన్లు అర్థం లేదని ఆయన చెప్పుకురావడం అయితే జరిగిందని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మహాదినపత్రికలో తెలంగాణ కులాలు లెక్కలు తేలింది, ముదిరాజ్ యాదవ షేక్ వర్గాలపైనే పై చెయ్యి ఉంది వాళ్ళది అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. తెలంగాణ సామాజిక సర్వే తెలంగాణలో కులాల వారీగా జనాభా ఎస్సీ 17.43%, ఎస్టీ 10.47%, ఓసీ 15.79%, బీసీలు 46.25%, ముస్లిం మైనార్టీలు 12.56%, బీసీ ముస్లింలను కలిపితే మొత్తంగా బీసీ జనాభా 56.33%. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న టాప్ 20 కులాలు మాదిగా, మరి అలాగే ముదిరాజ్, లంబాడి, యాదవ, రెడ్డి, గౌడ, మాల, మున్నూరు కాపు, పద్మశాలి, రజిక, కురుమ, ఒడ్డు, ముస్లిం, అగ్నికుల, క్షత్రియ, కోమటి, నాయి బ్రాహ్మణ్, కుమ్మర, కోయ, వడ్రంగి, గోండ్. ఇక ముదిరాజ్ యాదవ్ షేక్ వర్గాలదే పై చేయిగా ఉన్నట్టుగా కూడా మరి రాయటం జరిగింది. తెలంగాణ సామాజిక ఆర్థిక ఉపాధి కుల సర్వే 2024 గణాంకాలంటూ దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే డీలిమిటేషన్పై కవిత వార్నింగ్, దీని గురించి కూడా చదువుదాం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ బిల్లులను తీసుకొస్తుంది. ఈ బిల్లుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రక్రియలో తెలంగాణ రాజకీయం ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదని, తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణ ప్రాతినిధ్యం 3.13% ఉందని, ఇది అత్యంత కనిష్ట స్థాయి అని కవిత పేర్కొన్నారు. పునర్విభజన తర్వాత కూడా పార్లమెంట్లో తెలంగాణకు కనీసం 3.13% ప్రాతినిధ్యం ఉండాలని, దీన్ని మా రాష్ట్రానికి కనిష్ట స్థాయిగా పరిగణించాలని, అంతకంటే 1% తగ్గిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లేనని స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50% సీట్ల పెరుగుదలపైకి సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు వచ్చే సీట్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని, ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడంపై కవిత తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో కాకుండా ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టాలని, 33% రిజర్వేషన్లో ఓబీసీల మహిళలకు తగిన వాటా కల్పిస్తేనే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని కవిత అయితే డిమాండ్ చేయడం జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. మరి ఒప్పుకునే పరిస్థితి లేదు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కవిత తెలిపారు. ఇక కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నా అని చెప్పి మంగిళి బాధపడినట్టుగా కూడా మరి ఆమె చెప్పింది. ఇక గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న మైక్రో ఫైనాన్స్ కుంభకోణం ఆరోపణపై ప్రముఖ గాని మంగిళి ఒక వివరణాత్మక వీడియో గురువారం విడుదల చేశారు. ఈ వివాదంపై మంగిళి మాట్లాడుతూ, మైక్రో ఫైనాన్స్ అనే పదం నాకు ఇంత ముందెప్పుడు తెలియదు, అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం నన్ను నా వాళ్ళను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నా వృత్తి పాటలు పాడటం, కార్యక్రమాలు చేయడం మాత్రమే, అంతకు మించి నాకు ఎలాంటి వ్యాపారాలు లేవని వివరించారు. నిజానికి నేను కూడా ఒక బాధితురాలనేనని చెప్పుకొచ్చారు. ఈ స్కామ్లో డబ్బులు పోగొట్టుకుంటున్న వారు ఆర్థికంగా నష్టపోతే నేను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న పేరును పోగొట్టుకుంటున్నానని, నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు మంగిళి. అసలు మంగిళి మాటలలో వాస్తవం ఉందనుకుంటున్నారా? అసలు మంగిళి మరి నిజం చెప్తుంది అనుకుంటున్నారా? మరి మంగిళి చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక తదుపరి చూస్తే స్టార్ హీరోయిన్ తమన్నాకు హైకోర్టులో చొక్కెదురైంది.
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రముఖ సబ్బుల తయారీ సంస్థ పవర్ సోప్స్పై ఆమె దాఖలు చేసిన అప్పీల్ను ₹1 కోటి నష్టపరిహారం డిమాండ్ న్యాయస్థానం గురువారం కొట్టేసింది. పవర్ సోప్స్ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు తమన్నా అక్టోబర్ 7, 2008 ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్ గడువు అక్టోబర్ 6, 2009తో ముగిసింది. అయితే ఒప్పందం గడువు తీరిపోయిన తర్వాత కూడా ముఖ్యంగా నవంబర్ 2010, ఫిబ్రవరి 2011లో తయారైన సబ్బుల కవర్లపై ఆ సంస్థ తన ఫోటోలను అనధికారికంగా వాడుకుందని తమన్నా ఆరోపించారు. ఈ విషయంపై 2011 జనవరి, ఫిబ్రవరి నెలలో సదరు సంస్థ వారి కమ్యూనికేషన్స్ ఏజెన్సీ నోటీసులు పంపినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నందుకు గాను ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జ్ బెంచ్ సంస్థపై చేసిన ఆరోపణలకు సంబంధించిన తమన్నా తగిన సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొంటూ గతంలో పిటిషన్ను కొట్టివేయటం అయితే జరిగింది. మరి సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ తమన్నా డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. తాజాగా ఈ అప్పీల్ను విచారించిన జస్టిస్ పి. వేల్ మురుగన్, జస్టిస్ కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ తమన్నా వేసిన అప్పీల్ను శాశ్వతంగా కొట్టివేయటం అయితే జరిగింది. ఇది తమన్నాకు ఇది చుక్కెదురుగానే అయితే భావించవచ్చు. బహుశా దానిలో వాస్తవం ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ సబ్బుల కంపెనీ ముందుగా ఆ కవర్లు ప్యాకింగ్ అన్నీ చేసుంటే దానికి సంబంధించి ఉంటుంది. ఏమాత్రం సాక్ష్యాలు ఉన్నా కూడా తమన్నాకి వ్యతిరేకంగా తీర్పు వచ్చేది కాదు. న్యాయ వ్యవస్థపై చట్ట వ్యవస్థపై ఇప్పటికీ గౌరవం ఉంచాల్సిన బాధ్యత నార్మల్ జనాలతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా ఉంది. ఇది అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి మనకి ఉంది. ఇక అదేవిధంగా చూసుకుంటే పునర్విభజనపై అనుమాన మేఘాలు. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే విపక్షాలు తమ నిరసన గళాన్ని విప్పాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ ఈ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన నిబంధనను తీవ్రంగా ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే దానికి తక్షణమే అమలు చేయాలి తప్ప పునర్విభజనతో ముడిపెట్టడం వెనుక ప్రభుత్వానికి దురుద్దేశాలున్నాయని ఆయన ఆరోపించడం జరిగింది. దక్షిణాది భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉన్న డీలిమిటేషన్ ప్రక్రియను ఈ బిల్లులో చేర్చడాన్ని ఆయన తప్పుపట్టారు. డీలిమిటేషన్ బిల్లును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, జాప్యం చేయకుండా మహిళా కోటాను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన ఈ అంశం ప్రతిపక్షాల ఐక్యతనైతే చాటి చెప్పింది అని కూడా ప్రచురించారు. ఇక దక్షిణాది దెబ్బ తినదు, విపక్షాల ప్రచారం అంతా అబద్ధం, ఏపీకి 38, తెలంగాణకు 26 స్థానాలు, సభలో అమిత్ షా ప్రకటన అయితే చేశారు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఆడుతున్న గేమ్, దుష్ప్రచారం చేస్తున్న ఎటువంటి పరిస్థితుల్లో సౌత్కి అన్యాయం జరగదు, ఏపీకి 38, తెలంగాణకు 26 స్థానాలు ఉంటాయని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బుధవారం లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు 2026పై జరిగిన చర్చల్లో ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని, ఈ బిల్లు వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్యను ఏకరీతిన 50% మేర పెంచబోతున్నామని, దీనివల్ల ప్రస్తుతం ఉన్న రాజకీయ నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన భరోసా ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించేందుకు శిక్ష పడుతుందన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని, ప్రతి రాష్ట్రం తన ప్రస్తుత ప్రాధాన్యతను అలాగే కొనసాగిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. దక్షిణాది రాష్ట్రాల్లో పెరగబోయే సీట్ల వివరాలను అమిత్ షా గణాంకాలతో సహా సభ ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ స్థానాలు సంఖ్య 38కి పెరుగుతుంది. అలాగే తెలంగాణలో 17 సీట్లు కాస్త 26కు చేరుతాయని ఆయన వెల్లడించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 స్థానాలు 59కి, కర్ణాటకలో 28 స్థానాలు 42కు పెరుగుతాయని వివరించారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ఎంపీ సీట్ల సంఖ్య 129 నుంచి